నేను పాన్లు వేసుకుంటామా? నవ్వుతూ ఇట్లా చూపిస్తావా నువ్వు? అంత ఘోరంగా చూపిస్తావా? తాంబూలం వేసుకొని తాంబూలం నుంచి 5,000 10,000 తెచ్చుకుంటావా? ఎన్ని రూపాయలు ఇచ్చావు నువ్వు? ఎవరికి ఇచ్చావు? నిరూపిస్తావా? ప్రతి ఒక్కటి మేము ఇప్పుడు హైకోర్టులో వేయబోతున్నాం అందరం కలిసి. అర్థమవుతుందా? ప్రతి ఒక్క విషయాన్ని మొత్తం వీడియో టోటల్గా మేము దగ్గర పెట్టుకొని ఉంటున్నాం. ప్రతి మాటను మేము మిమ్మల్ని పరువు నష్టం దావా వేస్తాం. ఈ వీడియో చేయడం ఎందుకంటే నీలో ఉండే ఆ పైశాచికత్వం, ఆ వెటకారం, ఆ వ్యంగ్యం, ఒక బ్రాహ్మణులను పట్టుకొని ఉద్దేశపూర్వకంగా శర్మను శాస్త్రులని నువ్వు మాట్లాడావే, ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా వీళ్ళ గురించి తెలుసుకోకుండా మాట్లాడావే అహంకారంతో. ఆ అహంకారాన్ని తెలవాలని చెప్పి నేను సువాహరణంగా చూస్తున్నా, చెప్తూ మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక్కటే అండి, ఎన్ని కార్యక్రమాల్లోనండి, ఎన్ని కార్యక్రమాల్లో మేము చేశామండి. ఇంట్లో తలుపులు మూసుకొని టీవీలు చూసామా? ఏమి తెలుసు నీకు మా గురించి? రా, ఎట్లయినా బత్తాయిలు పిండడానికి మా ఇంటికి వస్తావు కదా, ఇంకా అన్నీ చూపిస్తాను రా. మొత్తం వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి రా. ఒక్కసారి నా దర్శనం టీవీ చూడు, ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో, ఎంతమంది అలా ఏ సంప్రదాయానికి విఘాతం కాకుండా అన్ని సంప్రదాయాలను మేము గౌరవిస్తూ చేస్తున్నాయి చూస్తామా? ఎస్, చిన్నజీయర్ స్వామి వారితో ఒకే ఒక్క విషయంలో ఇప్పుడు విభేదిస్తున్నాం, ఓపెన్గా విభేదించాం. ఆయన అగౌరవపరచలేదే, పరమహంస పరివిరాజకులు అన్నామే, వారు సమాజంలో అత్యంత గౌరవనీయమైనటువంటి ధర్మాచారులు అన్నామే. ఒకటే ఒక్కటి, ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ముందు నుంచి కూడా ఉన్న చరిత్రలో అనేక శంకర విజయాల్లో ఆదిశంకరులే ఆమ్నాయ పీఠాలు స్థాపించారని చెప్తే ఎన్నో సినిమాలు, ఒక 50 ఏళ్ల క్రితమే సంస్కృతం సినిమా వచ్చింది, ఒక 30 ఏళ్ల క్రితం మళ్ళొక సంస్కృతం సినిమా వచ్చింది, ఎన్నో పుస్తకాలు 300-400 ఏళ్ల క్రితం నాటి మాధవీయ శంకర విజయం అనేక ప్రచురణలు వస్తున్నాయి. ఇంకా 2-3 శంకర విజయాలు ఉన్నాయి. అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. ఉత్తరాదిన దక్షిణాదిన ఈ ఆమ్నాయ పీఠాలు, చిత్రామ్నాయ పీఠాల గురించి తెలుసు. ఏనాడు ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేయకుండా మీ సంప్రదాయం కాదు, సంబంధం లేని వ్యవహారము, మీకు అందులో ఏలుపెట్టి దానికి సంబంధించి స్వామివారు అనడము, ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు అనే విషయంలో విభేదించాం. మా మాటకు కట్టుబడి ఉన్నాం. గురు స్వామివారితో చర్చకు సిద్ధం. ఆది వ్యవహారం మేము తర్కంగా ఒక శాస్త్రబద్ధమైనటువంటి, ఒక సైద్ధాంతికమైనటువంటి ఒక తర్కంలో చర్చించడానికి మేముంటే, నువ్వు తగుదనమ్మా అని చెప్పి వ్యక్తిగతంగా బత్తాయిలు విండుతాం, ఇంకోటి చేస్తాం, మీరు డబ్బులు తెచ్చుకుంటారు. ఎవడిదమ్మా నీకు చెప్పింది? నీకేం తెలుసమ్మా? నీకు